రైతులు ఇట్లా గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి పైన పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి 20-25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 8 రూపాయలు. హెరిటేజ్ లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక రవ్వ లాభాలు తగ్గించుకొని. హెరిటేజ్ లో లాభాలు తగ్గకూడదు. చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల, అది కూడా రకరకాల. ఇంకోటి 200 రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు. 265 రూపాయలకి ఆ రోజులు పూర్తిగా రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది. ఊరికాడనే రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది, రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్ లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. వీళ్ళే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. చీనికాయ రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే 6,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముతోంది. ఇది రేటు. ఇదే మన హయాంలో ఎంత పోయింది? మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా. మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయలకు అమ్మినది వైఎస్ఆర్సీపీ రెజీమ్ లో అయితే ఇప్పుడు 6,000 నుంచి 12,000 కూడా కొనే నాతులు లేడు. మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మన సూట్ అని 10,2.5 టన్ను సూటు, మళ్ళీ 10,2.5 టన్ను సూటు, మళ్ళీ ఇచ్చేది 6,000 నుంచి 12,000. ఆ ఇచ్చే 6,000 నుంచి 12,000 మళ్ళీ 10,2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి. ఇది చీనికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు 4,000 నుంచి 12,000 క్వింటాలకు అమ్ముడు పోతే 4,000 నుంచి 12,000 రూపాయల క్వింటాలకు అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతున్నారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. ఇది ఈ రోజు రైతు పరిస్థితి. దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు. అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా అరటి పరిస్థితి కూడా ఇంతే. 3,000 రూపాయలు కూడా 3,000 రూపాయలు కూడా కోసేవాడు లేడు. అరటి పరిస్థితి ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే అరటి కూడా 30,000 రూపాయలు 25,000 నుంచి 30,000 పలికిన పరిస్థితి నుంచి ఈ రోజు అరటి పరిస్థితి కూడా 3,000 రూపాయలు 4,000 రూపాయలు కూడా అడగని పరిస్థితి. ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరేమన్నా చూసారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా? అని నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని. అదే జరిగింది. వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని. ఎవరి కోసం అండి? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు, ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే.
ప్రజలకి ఏమి చేయాలి, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు, రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని. అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం, ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి, విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని.